హలో అండి. అందరికీ నమస్కారం. బప్పా సాయి డివైన్ భక్తి ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. మన జాతకంలోని కుజగ్రహ దోషాలుంటాయి కదండీ! లేకపోతే కొంతమంది సంతానం లేకుండా బాధపడుతూ ఉంటారు. అలాగే సంతానం లేని వాళ్ళు, లేకపోతే వివాహం అవ్వలేని వాళ్ళు, ఏదో ఆటంకాలు ఎదుర్కొన్న వాళ్ళు, లేకపోతే సంతానం ఉన్నాది గానీ కొన్ని సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు ఈ పూజ సుబ్రహ్మణ్యం స్వామి పూజ చేయొచ్చండి. ఈ పూజ ఎలా చేయాలో అనేది నేను ఒకసారి చెప్తున్నాను. నేను ఎప్పుడూ కూడా సుబ్రహ్మణ్యం స్వామి పూజ చేయలేదండి. ఒకే ఒకసారి చేశాను. కానీ దానికి అద్భుతమైన ఫలితం వచ్చిందండి. నిజంగా చాలా మంచిగా అంటే ఏ ఆటంకం కూడా 11 వారాలు చేశాను. ఒక్క వారం కూడా ఆటంకం రాలేదండి. 11 వారాలు కూడా ఆటంకం లేకుండా పూజ జరిగింది. చాలా అనిపించింది. అంటే దేవుడి దయ మన మీద ఉంటే మాత్రం తప్పకుండా మనం భక్తితో, శ్రద్ధతో చేస్తే అంటే మనం అనుకున్నవి తప్పకుండా మనకి లభిస్తాయని నాకు ఈ పూజ ద్వారా తెలిసింది. అయితే అందరికంటే ముందు ఏం చేయాలి అంటే ఫస్ట్ మనం ముడుపు కట్టుకోవాలండి. ఆ ముడుపు కట్టుకోవడానికి ఏంటంటే మనం పసుపు రంగు గానీ, లేపోతే ఎరుపు రంగు గానీ, నేనైతే ఎరుపు రంగు జాకెట్ ముక్కని తీసుకున్నాను. అది మీ ఇష్టం. పసుపు రంగు అయినా తీసుకోవచ్చు, లేపోతే ఎరుపు రంగు అయినా తీసుకోవచ్చు. అయితే ఎరుపు రంగు జాకెట్ ముక్క తీసుకొని దాంట్లోని కొన్ని అక్షింతలు కలుపుకొని, అక్షింతలు, ఒక పుష్పము, అలాగే రూ. 11 గానీ, రూ. 21 గానీ, లేపోతే రూ. 101 గానీ మీ ఇష్టం అనమాట. అలాగా ఏదో ఎంతైతే అంత డబ్బులు పట్టుకొని మనము అది అందులో పెట్టేసిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని సంకల్పం తీసుకున్న తర్వాత దాన్ని ముడుపు కడుతూ కడుతూనే మన కోరికని మనం చెప్పుకుంటూ స్వామివారికి ఆ ముళ్ళెయ్యాలనమాట. ముళ్ళేసిన తర్వాత స్వామివారికి దండం పెట్టుకొని, నా ఈ కోరిక ఉన్నది స్వామి, నువ్వు తప్పకుండా నా కోరిక నెరవేర్చాలి అనేసి అనుకోని 11 వారాలు నేను నీ పూజను చేస్తానని దండం పెట్టుకొని, ఆ ముడుపుని మీరు ఫోటో వెనకాతల పెట్టియండి అనమాట. నేనైతే ఫోటో వెనకాతల పెట్టేసాను. ముందున కూడా పెట్టుకోవచ్చు. అది మీ ఇష్టం అనమాట. అయితే ఇప్పుడు ఇంక పూజ ఎలా చేయాలి? పూజ చేసుకోవడానికి ఒక పీఠం తీసుకోండి. దాని మీద పసుపు రంగు గానీ, లేకపోతే ఎరుపు రంగు గానీ క్లాత్ ఏసుకోండి. దాని మీద సుబ్రహ్మణ్యం స్వామి ఫోటో పెట్టుకోండి. విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. దాని తర్వాత మనం నైవేద్యం ఏదైనా పెట్టుకోవచ్చు. కానీ కంపల్సరీగా ఉండే నైవేద్యం ఏంటి అంటే మనకి చలివిడి కంపల్సరీగా పెట్టాలి చిన్నది. తర్వాత ఏంటంటేనే వడపప్పు ఉంటుంది కదా! పంచదార ఏసి పెడతాము. అది కంపల్సరీగా పెట్టాలి. ఆ 2 మాత్రం తప్పకుండా పెట్టండి. అలాగే నువ్వుల ఉండతో చేసిన ఉండనమాట ఒకటి అది. అది పెట్టుకున్న తర్వాత నైవేద్యం మనం ఏది ఉంటే మన దగ్గర అది పెట్టుకోవచ్చు. అయి కంపల్సరీగా పెట్టుకోవలసినవి మాత్రం అవి. ఏంటి అంటే వడపప్పు, అలాగే చిమ్మిలి, అలాగే ఆహ్, సల్లివిడి. దాని తర్వాత దీపారాధన, పువ్వులు అవన్నీ. అయితే ఇంట్లోని మనం పూజ చేసుకుంటాం కదా! ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మనకి ఏంటంటే ఆహ్, అష్టోత్తర శతనామావళి, కరావలంబం స్తోత్రం, హారతి. ఈ 3 నేనైతే ఆ 3 చదివాననమాట. ముందు వినాయకుడికి పూజ చేశాను. తర్వాత సాయిబాబాకి పూజ చేశాను. గురువుకి చేయాలి కాబట్టి. దాని తర్వాత సుబ్రహ్మణ్యం స్వామికి పూజ చేసేదాన్ని. నా పూజా విధానం అలాగనమాట. దాని తర్వాత నాకు మా ఇంటి దగ్గర గుడుండేది. గుజరాతీపేటలో ఉన్నది. మేము శ్రీకాకుళంలో ఉంటాం కాబట్టి గుజరాతీపేటలో ఒక గుడున్నదండి. చిన్న గుడి కానీ చాలా ప్రసిద్ధమైన గుడనమాట. అంటే అక్కడికెళ్ళి పూజ చేయించుకుంటే చాలామంది కోరికలు తీరుతాయి కాబట్టి నేను కూడా ఆ గుడికే వెళ్ళి పూజ చేయించుకున్నాను. అయితే పూజా విధానం ఏంటి అంటే అక్కడ ఏంటంటే గుడికెళ్ళిన తర్వాత అక్కడ పంతులు గారు మనకి సంకల్పము, గోత్రనామాలు అన్నీ చదివించిన తర్వాత అప్పుడేంటంటే మనం పాలు పట్టుకొనెళ్ళాలి. పాలు పట్టుకొనెళ్తే ఫస్ట్ ఏంటంటే పాలు ఒక విగ్రహం పెడతారనమాట వేరేగా. అంటే గుడిలో ఉండేది కాకుండా వేరేగా ఒక విగ్రహం ఉంటుంది. ఆ విగ్రహంలోని అందరితోని పాలు పోయిస్తారనమాట. 1 బై 1 లైన్‌లో నిలబడి మంత్రాలు గట్టా అన్నీ చదువుతూ ఉంటారు. పాలు పోసిన తర్వాత అది కంప్లీట్ అయిపోతే ఆ పాలనేంటంటే గర్భగృహంలో పంతులు గారు వేసి పూజ చేస్తారు. దాని తర్వాత పంచామృతం మనం ఇంట్లో నుంచే కలుపుకొని పట్టుకొనెళ్ళాలి. కొంతమంది అక్కడ షాప్ దగ్గర అంటే గుడి దగ్గర షాప్ ఉంటుంది. అక్కడ దొరుకుతాయి. అక్కడ కూడా కొనుక్కోవచ్చు. నేను ఇంట్లో నుంచే పట్టుకెళ్ళేదాన్ని. అయితే దాంట్లో ఏంటంటేనే పెరుగు అంటే పాలు ఆల్రెడీ వేరేగా సెపరేట్‌గా పూజ చేసేస్తారు కాబట్టి అది కాకుండా పెరుగు, దాని తర్వాత నెయ్య, పంచదార, తేనె ఈ 4 కలుపుకొని అయి కూడా వేరేగా ఒక బాక్టల్‌లో పట్టుకొనెళ్ళాలి. అది కూడా పూజ చేస్తారనమాట. పాలయిపోయిన తర్వాత ఈ పంచామృతం పూజ చేస్తారు. ఇది పూజ అయిపోయిన తర్వాత ఇది కూడా సేమ్ స్వామివారికి అభిషేకం చేసేస్తారనమాట లోపల గర్భగృహం. దాని తర్వాత ఏంటంటే మనకి భస్మం అనమాట. గంధం అంటాం కదండీ! ఎర్ర గంధం గానీ, తెల్ల గంధం గానీ ఏ గంధమైనా పర్వాలేదు పట్టుకొనెళ్తే అక్కడ ఆ గంధం వెయ్యాలనమాట. వేసిన తర్వాత
ఆ గంధం వేసేసిన తర్వాత ఆ గంధంని కూడా స్వామివారికి లోపల అభిషేకం చేసేస్తారు. దాని తర్వాత మొత్తం అంతా కూడా ఆ స్వామివారి పూజ చేసి అయిపోయిన తర్వాత అలంకరణ అంటే మొత్తం ప్యూర్ వాటర్తో కూడా ఒకసారి నీట్గా కడిగేసి చూశారు కదండి, అక్కడ కనిపిస్తున్నది కదా నేను వెళ్ళిన గుడి అనమాట అది. అక్కడ మొత్తం అంతా ఈ అభిషేకాలు గట్రా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలంకరణ చేసేసారు. అలాగే మాకు కూడా ఒక పళ్ళెం ఇచ్చేవారనమాట. ఆ పళ్ళెంలోని ఏంటంటే స్వామివారి విగ్రహం ఉండేది. అయితే ఓ 5, 6 గ్రూప్ కింద ఇచ్చారు. 5, 6 కూర్చొని ఆ పళ్ళెంలోని విగ్రహం ఉంటుంది. మనం పట్టుకెళ్తాం కదా పువ్వులు గట్టాని, ఆ పువ్వులు గట్టా పట్టుకెళ్ళినవి ఏంటంటే మనము అక్కడ మనం అక్కడ పంతులు గారు మంత్రాలు చదువుతుంటే మనం ఇక్కడ పూజ చేస్తూ ఉండాలనమాట. ఆ పళ్ళెంలోని పూజ చేసిన తర్వాత పుష్పాలతో పూజ అయిపోయిన తర్వాత అలాగే హారతిస్తారు. అలాగే ఊదొత్తితో కూడా వెలిగించేసి దాంతోని కూడా ధూపం వేయనిస్తారనమాట. లాస్ట్ అండ్ ఫైనల్‌గా మనం కొబ్బరికాయ, అరటిపళ్ళు పట్టుకెళ్తాం కదండీ, అక్కడ ముందే ఇచ్చేయాలి. అయి స్వామి వారి దగ్గర శివాలయం ఉన్నది. అక్కడ కొబ్బరికాయలు కొట్టేసి ఆ కొబ్బరికాయలని ఇంకా అరటిపళ్ళని ఇక్కడ తెచ్చి నైవేద్యం పెట్టేస్తారనమాట. అలాగే 3 సార్లు చుట్టూరు తిరగమంటారు. మంత్రపుష్పం చదువుతారు. లాస్ట్ అండ్ ఫైనల్‌గా పూజ అయితే అలా కంప్లీట్ అయిపోతుందనమాట. అలా ఒకవేళ మీరు ఇలా చేయలేరు అని అనుకున్న వాళ్ళు ఇంట్లో కూడా విగ్రహం పెట్టుకొని అభిషేకం చేసుకొని అష్టోత్తర శతనామావళి చదువుకొని కరావలంబం స్తోత్రం చదువుకొని హారతిచ్చుకొని నేను చెప్పిన విధానంగా పూజ చేసుకోవచ్చు. ఫస్ట్ వారము, లాస్ట్ వారము మీరు ముడుపు కడతారు కాబట్టి లాస్ట్ వారం తప్పకుండా గుడికెళ్ళి ఆ గుడిలో హుండీలోని ఆ ముడుపుని వేసేసి దండం పెట్టుకొని రావచ్చు. ఇదండి పూజా విధానము. ఇప్పుడు ఏం తినాలి, ఏం తినకూడదు అది కూడా ఒకసారి చూద్దామండి. ఇంకోటండి పళ్ళెము ఇలా పూజ చేస్తారనమాట. అయితే నేనైతే పొద్దున టిఫిన్ తినేదాన్ని కాదండి. డైరెక్ట్‌గా మధ్యాహ్నం భోజనమే తినేదాన్ని. అది కూడా ఓన్లీ పప్పు అన్నం. అంటే ఉడకబెట్టిన పప్పు ఉంటుంది కదండీ, ఆ పప్పు అన్నం తాలింపు పెట్టేదాన్ని గానీ అందులో ఏమీ ఏసేదాన్ని కాదు. ఆవాలు, జీలకర్ర ఇలాంటివి అంతే అనమాట. అలాగే పెరుగు అన్నం ఈ రెండే తినేదాన్ని. నైట్ టైం అప్పుడు టిఫిన్ తినేదాన్ని. ఈరోజు అల్లం, వెల్లుల్లి, నాన్ వెజ్ అలాంటివి ఏవి తినకూడదండి. అయితే చాలామంది తల్లులు చేస్తుంటారు వాళ్ళ పిల్లల కోసం. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఎందుకంటే నేను కూడా మా బాబు కోసమే చేశాను కాబట్టి నేను మా బాబుకి కూడా ఈ 11 మంగళవారాలు మాత్రం నువ్వు బయట ఫుడ్ ఏమీ తినకూడదు, చాలా స్ట్రిక్ట్‌గా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చాను. అది ఫాలో అయ్యాడు. అలాగే ఇంట్లోని ఏమైనా అంటే ఆడికి చేసి పెట్టేదాన్ని. ఉల్లిపాయ, వెల్లుల్లి ఏమీ లేకుండానే తినేవాడు వాడు కూడా. 11 వారాలు వాడు కూడా అలాగే తిన్నాడు. అయితే నేనేం చేశానంటే వాడి కోసమే పూజ చేశాను కాబట్టి ఫస్ట్ వారము వాడిని తీసుకొని వెళ్ళాను గుడికి. ఆడితోనే పూజ చేయించాను. నేను చేశాను. తర్వాత లాస్ట్ వారం 11 వారం కూడా వాడిని తీసుకొని వెళ్ళాను. వాడితో లాస్ట్ వారం కూడా నేను వాడితో పూజ చేయించాను. నేను చేశాననమాట. మధ్యలో మాత్రం నేనే వెళ్ళేదాన్ని. మరి వాడికి స్కూల్‌కి టైం అయిపోయేది కాబట్టి వాడు స్కూల్‌కెళ్ళిపోయేవాడు. అయితే దాని తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే 11 వారాలు అయిపోతాయి కదండీ. లాస్ట్ వారం ఏంటి అంటే అక్కడ మాకైతే మా గుడిలో అయితే నేను చేసిన గుడిలో అయితే ఆళ్ళు ఒక లిస్ట్ ఇచ్చారనమాట. ఆ లిస్ట్‌లోనే ఉన్నవన్నీ కొనుక్కొని తెచ్చుకొని మనము అక్కడ 11 వారము పంతులు గారికి దక్షిణ ఇవ్వాలనమాట. అది ఇచ్చేయాలి. అందులో నేను కొన్ని దాంట్లో స్వయంపాకకి సంబంధించినవన్నీ ఉన్నాయి. పప్పులు, చింతపండు, కారాలు అదే ఎండు మిరపకాయలు అవన్నీ ఉన్నాయి. అది కాకుండా ఏంటి అంటే 3 రకాల కాయగూరలున్నాయి. అలాగే పంచి ఇంకా కండువా కూడా ఉన్నాదండి. అవన్నీ లిస్ట్‌లో ఉన్నాయి. నేను అవన్నీ కూడా కొనేసి మా అబ్బాయి చేత దానం ఇప్పించేసాను. అంటే దానం ఇప్పించేసాననమాట. పూజ అయితే అలాగా ఆ విధంగా 11 వారాలు కంప్లీట్ అయింది. మనకి ఏవైనా ఆటంకాలు గట్టా ఉంటాయి కానీ నిజంగా చెప్తున్నానండి, నాకు డేట్ అయినా అవైనా ఆ టైంకి వచ్చినా సరే అది ఏదో ముందు అయిపోవడం కానీ లేకపోతే తర్వాత అయిపోవడం కానీ అలా జరిగేదనమాట. అది నిజంగానే అద్భుతం జరిగిందండి. నాకు ఒక్కరోజు కూడా ఒక్క వారం కూడా ఆటంకం రాలేదు. 11 వారాలు కూడా నేను ఒక్క ఆటంకం లేకుండా పూజని కంప్లీట్ చేశాను. మా అబ్బాయిది 10th క్లాస్ ఎగ్జామ్స్ అనమాట. మార్చ్‌లోని స్టార్ట్ అయినాయి. నేను డిసెంబర్ లాస్ట్ నుంచి స్టార్ట్ చేశాను. షష్ఠి వచ్చింది కదండీ, అప్పుడు దాని ముందు నుంచి. అలాగే ఎగ్జామ్‌కి కరెక్ట్‌గా ఎగ్జామ్ అయిపోతున్నది అనే ముందు కరెక్ట్ ఎగ్జామ్ ముందు నా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. నిజంగా నాకు చాలా ఆనందం అనిపించిందండి. అలాగే నేను అనుకున్నది ఏంటి అంటే మా అబ్బాయి రిజల్ట్ రావాలని. దేవుడి దయ వల్ల ఆ రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి. ప్లీజ్ అండి, మీకు ఈ వీడియో యూస్‌ఫుల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకవేళ మీకు వీలైతే మాత్రం తప్పకుండా సుబ్రహ్మణ్య స్వామి పూజ మాత్రం ఒకసారి చేసి చూడండి. ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్.